ప్రపంచీకరణ గురించి స్టడీ చేస్తే మరి ఇక్కడ వస్తు సేవలు, పెట్టుబడి, మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికులు. అంటే ప్రపంచీకరణ అనగా వస్తు సేవలు, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, మూలధనము, శ్రామికులు స్వేచ్ఛాపూర్వకంగా తరలి వెళ్ళటాన్నే ప్రపంచీకరణ అంటారు, గ్లోబలైజేషన్ అంటారు. అయితే ఇక్కడ గ్లోబలైజేషన్ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో 4 రూపాల్లో ప్రవేశిస్తుంది. 4 రూపాల్లో ప్రవేశిస్తుందంటే నెంబర్ 1 వస్తు సేవలకు. చూడండి, వస్తు సేవల ప్రవేశించడానికి ఉన్న అవరోధాలను తొలగించడమే ప్రపంచీకరణ యొక్క మొదటి ఉద్దేశం. అంటే విదేశీ వస్తువులు కానీ విదేశీ సేవలు కానీ మన దేశంలో రావటానికి ఎలాంటి అవరోధాలున్నా ఆ అవరోధాలను తొలగించాలి. వస్తు సేవలకున్న అవరోధాలు తొలగించడమే ప్రపంచీకరణ మొదటి రూపం. రెండవది విదేశ పెట్టుబడులకు, విదేశీ మూలధనానికి కావలసిన అనువైన వాతావరణాన్ని సృష్టించటం. అంటే ఎవరైనా విదేశీయులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే మన దేశంలో పెట్టే పెట్టుబడులకు వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్, మంచి వాతావరణం అనేది కల్పించినప్పుడు విదేశీయులు వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడతారు. మన దేశంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మనకు ఏమైందంటే పారిశ్రామికంగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అలాంటి మంచి వాతావరణాన్ని కల్పించాలనేది ప్రైవేటీకరణ యొక్క రెండో రూపం. మూడవది అంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి అనుమతించడం. అంటే మన దేశంలో వివిధ రంగాల్లో ఫారెన్ టెక్నాలజీని అనుమతించాలనేది కూడా ఇక్కడ ప్రపంచీకరణకు మరొక రూపంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా ప్రపంచీకరణను మనం స్టడీ చేస్తే, ప్రపంచీకరణను మనం అధ్యయనం చేస్తే అంటే శ్రామికులు స్వేచ్ఛాపూర్వకంగా పనిచేయటానికి కావలసిన అనువైన వాతావరణాన్ని సృష్టించడం. అంటే మన దేశ శ్రామికులు విదేశాల్లో కానీ విదేశీ శ్రామికులు మన దేశంలో కానీ ఇక్కడ ఉద్యోగాలు చేయటానికి మంచి అట్మాస్ఫియర్, మంచి వాతావరణాన్ని కల్పించాలనేది కూడా ప్రపంచీకరణ యొక్క 4వ రూపంగా మనం చెప్పవచ్చు. అంటే ప్రపంచీకరణ అనేది ఒక దేశంలోకి ఎలా చొచ్చుకొస్తుంది, ఏ విధంగా చొచ్చుకొస్తుంది అంటే 4 రూపాల్లో చొచ్చుకొస్తుంది. మరి ఇది ప్రపంచీకరణ రూపాలు.